హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో జల వివాదాలపైన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి, ఆధారాలతో సహా వాస్తవాలను వెల్లడించండి. మన సర్కారు వచ్చాకే వివాదాలపై చురుగ్గా స్పందిస్తున్న విషయాన్ని ప్రజలకు తెలపండి. తమిడియట్టి డిపిఆర్ను సిద్ధం చేయండి. ప్రాధాన్య ప్రాజెక్టులకు భూమిని సేకరించండి. ఆ తర్వాత సవరణల అంచనాలు పంపండి. కాళేశ్వరంలో కీలక పనులు పూర్తి చేయండి. నీటిపారుదల శాఖ పై సమీక్షలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి. జల వివాదాలపైన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి అంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎవరికి చెబుతుండో? మంత్రులకి, వాళ్ళ నాయకులకి, అధికారులకి. ఏం దుష్ప్రచారం తిప్పికొట్టాలి వాళ్ళు? ఎవరు చేశారు దుష్ప్రచారం? అంటే ఎంత జోకు గమ్మత్తుగా ఉంటుందంటే నాయకులు మాట్లాడేది, మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు. మీరేమో ఇప్పుడు ఆ బనకచర్ల కోసం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో మీటింగ్ ఏర్పాటు చేస్తే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు, మంత్రుల స్థాయి మీటింగు. దానికి వెళ్ళారు. జలశక్తి శాఖ మంత్రి పెడితే. వెళ్ళి ఏం చేశారు? ఒక గంట సేపు మీటింగ్ అయి బయటకు వచ్చిన తర్వాత పత్రికల వాళ్ళు అడిగితే, "ఏమైంది సార్, బనకచర్లని గట్టిగా అడ్డుకున్నారా? అభ్యంతరం చెప్పారంటే." వాళ్ళు గడతనంటే కదా నేను అడ్డుకోవటానికి అంటే. నువ్వు పోయిన 5 నిమిషాల్లోనే నిమ్మల రామానాయుడు గారు బయటకొచ్చా. ఆయన ఏం చెప్పిండు? చాలా అద్భుతమైన చర్చ జరిగింది. బనకచర్లకి చాలా సానుకూల స్పందన వచ్చింది 2 రాష్ట్రాలు అధికారులు, మంత్రులంటే ముఖ్యమంత్రులు. అంటే ఏది దుష్ప్రచారం, ఏది అబద్ధం? దీన్నే తిప్పికొట్టాల్సింది. మీరు లోపట ఒకటి చెబుతుర్రు, బయటకు ఒకటి చెప్తుర్రు. మరి దుష్ప్రచారం ఏదంటారా? ఆడ చెప్తురా అసలు ఆయన కట్టనన్నాక నేను అభ్యంతరం ఎందుకు చెప్తా అని. మళ్ళా తర్వాత అధికారుల కమిటీ కోసం వాళ్ళు లెటర్ రాస్తే అధికారులను పంపిస్తే బనకచర్ల పైన అధికారుల కమిటీ మాట్లాడటానికి మీ మీ రాష్ట్రం నుంచి ఒక 4 పేర్లు పంపండి అంటే పంపితి. మరి ఏది కట్టనన్నాక మరి అధికారుల పేర్లు ఎందుకు? వాళ్ళు బనకచర్లే కట్టనన్నారంటివి. అన్నాక సుప్రీంకోర్టులో కేసు ఎందుకు వేశారని నా రిజెక్ట్ ఎందుకయింది? నల్లమల సాగర్ బనకచర్ల పైన సూట్ వేయండి. ఇట్లా 32 ఆర్టికల్ కింద రిట్ పిటిషన్ కాదు మీరు వేయాల్సింది, 131 ఆర్టికల్ కింద సివిల్ సూట్ వేసుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది. ఆ కేసు వేసింది ఎవరు మరి? మీరు కాదా? ఏది దుష్ప్రచారం, ఏది అబద్ధం, ఏది నిజం మీరు చెప్పేది? అది అయిందా? రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేనే ఆపు చేసిన చంద్రబాబు నాయుడు గారికి చెప్పని ఆన్ హౌస్ అసెంబ్లీలో చెప్తారు, ఆన్ రికార్డు. క్లోజ్డ్ రూమ్లో ఇద్దరం ఏకాంతంగా చర్చించుకొని మాట్లాడుకోనని చెప్పిండు. నేను ఆపినా, ఆయన ఆపిచ్చిండు అంటే. వాళ్ళు లేదు లేదు అసలు ఆయన ఆపటం ఏందా బాబు, ఆయన ఎందుకు కాబట్టి 2020లోనే అది ఎన్జీటీ ఆర్డర్ ఇస్తే ఆగిందని వాళ్ళు చెప్పారు. ఏది ఏది దుష్ప్రచారం, ఏది నిజం? మీరు మాట్లాడేది నిజం ఉంటే దాంట్లో దుష్ప్రచారం ఏమైనా ఉంటే ఖండిస్తారు. మీరేమో అబద్ధాలు చెప్పండి. మీరు ఏది చెప్తున్నారో తెలియకుండా మీరు మాట్లాడండి. మళ్ళీ తిప్పికొట్టేది ఎవరు మరి? ఎవరు తిప్పికొట్టాలి? కాబట్టి ముఖ్యమంత్రి గారు అసలు మీరు మాట్లాడే దాంట్లో ఒక స్టాండ్ ఉండాలి, ఒక క్లారిటీ ఉండాలి, మీ విధానం ఏందో తెలవాలి. మీరేదో మీరు పనిచేసిన పాత పార్టీయో, మీ గురువు గారి కోసం, లేకపోతే మీరు ఎవరికి కంటు కావద్దనో, మిమ్మల్ని మోసే మీడియా, తెలుగుదేశం పార్టీ మీడియా కంటు కావద్దనో, లేదా వాళ్ళు ఏమైనా వ్యతిరేకంగా వార్తలు రాయొద్దనో, వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడి వాళ్ళకి నచ్చినట్టు చేస్తే ఏది దుష్ప్రచారం, దేన్ని తిప్పికొట్టాలి ఇప్పుడు తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం? డబల్ డబల్ మాటలు మాట్లాడుతారు కదా. ఇంతవరకు దానిపైన కామెంట్ చేయలే. బనకచర్ల పైన మీరు ఎందుకు అధికారుల కమిటీ వేశారు? ఎందుకు సుప్రీంకోర్టుకు పోయారు? మరి ఆ రోజు మీరు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్నప్పుడు బనకచర్ల అనే టాపికే రాలేదంట్రీ. మరి ఎందుకు అబద్ధం చెప్పారు? రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేనే ఆపినంట్రీ. ఆపలేదని వాళ్ళు చెప్తుండే. మరి ఆ నిజమేందో ఆయన చెప్పడు, మీరు చెప్పరు. అక్కడ ముఖ్యమంత్రి చెప్పరు, మీరు చెప్పరు. అసలు మేడిగడ్డ, కాళేశ్వరం ఇవన్నీ కూలిపోయినాయి, ఇక అయిపోయింది, ఇక అది దాన్ని ఏం లేదంట్రీ. ఇప్పుడు మన మేడిగడ్డ పునరుద్ధరణకి చర్యలట. కాళేశ్వరంలో పనులు చేయండి అంటటి. అసలు ఆ ప్రాజెక్టే లేదంట్రీ, కూలిపోయిందని. ఇటు తీసుకెళ్తాండ్రు. ఏం చెప్తున్నారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా? ఇది తిప్పికొట్టండి, తిప్పికొట్టండి అంటే ఏం తిప్పికొట్టాలి? మీరు చెప్పేది నిజమైతే వాళ్ళు తిప్పికొడతారు. ఈగలో హైడ్రా తరహాలో రహదారి భద్రత కొత్త వ్యవస్థ అట. రైట్. వ్యక్తిగత హనన కథనాలపై సిట్టు, సజ్జనార్ పర్యవేక్షణలో 8 మందితో ఏర్పాటు, డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాలు. ఓ అసత్య కథనానికి సీఎం రేవంత్ రెడ్డి మార్ఫింగ్ ఫోటోను జడ్జ్ చేయడంపై నారాయణపేటలో కేసు. మహిళా ఐఏఎస్ అధికారిపై వచ్చిన కథనాలపై జయేష్ రంజన్ ఫిర్యాదుతో హైదరాబాద్లో కేసు. ఈ 2 ఫిర్యాదుల ఆధారంగా సిట్టు ఏర్పాటు, అసత్య ప్రచారం వెనుక ఉన్న రిపోర్టరు, ఎడిటరు, సంస్థ యాజమాన్యం గుర్తింపునకు దర్యాప్తు. వ్యక్తిగత హనన కథనాలపై సిట్టు ఏర్పాటు చేశారట. ఈ సిట్టులు చాలా గమ్మత్తు ఉంటాయి. సిట్టులు పడుతుంటే దాంట్లో ఏమొచ్చిందో తెలియదు, కనీసం రిజల్ట్ ఏమి రాదు. ఇప్పుడు ఆ వ్యక్తిగత కథనాలు, ఇంకోటి మహిళా ఐఏఎస్ అధికారులపైన వచ్చిన కథనాలపైన కూడా అసలు ఎట్లా వచ్చినాయి, ఎవరు దీని వెనక ఉన్నారని సిట్టేసి తీస్తారట. ఏముంది అందులో దియ్య?
ఇది కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలో భాగంగా బయటకు వచ్చింది. దాంట్లో ఏముంది? మీ మీ రాజకీయాల కోసం, మీ కుమ్ములాటల కోసం, మీ ఆధిపత్యాల కోసం ఐఏఎస్ అధికారులని దాంట్లోకి లాగి ఆ బురదలోకి లాగి వాళ్ళకి బురద పోస్తున్నారు పాపం. దట్టు మహిళా అధికారులని. మహిళా అధికారుల క్యారెక్టర్ మీద అసోసియేషన్ చేసి మీ మీ పెత్తనాల కోసం, మీ పంతాల కోసం, మీ 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 కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గ విభేదాలతోని ఒకళ్ళని ఎనికి లాగడానికి, ఒకళ్ళని ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో పాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల మొత్తాన్ని పక్కకు జరిపే కార్యక్రమంలో కొత్త రక్తం, కాంగ్రెస్‌లో ఉన్న కొత్త రక్తం, వాళ్ళు మొత్తం కాంగ్రెస్‌ని నా చేతిలోకి తీసుకోవాలి, మా చేతిలోకి తీసుకోవాలనే ప్రయత్నంలో భాగంగా అది మహిళా అధికారులా, అసలు ఐఏఎస్ అధికారులా అనేది కూడా విచక్షణ మర్చిపోయి వార్తలేయించి, లీకులిచ్చి ఇప్పుడు మళ్ళా సిట్టేశారు. అంటే ఎట్లా ఉంది ఇది అంటే, ఇప్పుడు లీకులు చేసేది మీరే, మళ్ళీ దానిపైన సిట్టేసేది మీరే. ఏమన్నా అర్థం ఉందా దీనికి సిట్‌కి? ఏముంది అందులో ఆ సిట్టేయ? ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నాకు ఇంత ఇషం ఇచ్చి చంపేయండి ఎందుకు ఇదంతా అన్నాడు. నిజంగానే అసత్య ఆరోపణలో దాంట్లో లీకులు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలవకపోతే ఆయన విషం ఇచ్చి చంపండి అని ఎందుకు అంటాడు ఆయన? అంత పెద్ద సీనియర్ పొలిటీషియను. విషం ఇచ్చి చంపండి దీనికంటే అవమానం ఇంకోటి లేదు. మీరు నన్ను క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ఒక మహిళా అధికారిని ఎందుకు లాగి నన్ను రాజకీయంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తానంటే ఎవరు చేస్తారు? కేసీఆర్ చేస్తారా? కేటీఆర్ చేస్తారా? ఆయన రాజకీయంగా దెబ్బతీయటానికి. చేస్తే కాంగ్రెస్ వాళ్ళు చేయాలి. ఇప్పుడు వాళ్ళకున్న వర్గ విభేదాల్లో సీనియర్ పొలిటీషియన్ కాబట్టి. అదే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లేదా ప్రతిపక్ష పార్టీలో బీజేపీ వాళ్ళు చేస్తే నాకు ఇంత విషయం ఇచ్చి చంపండి అని అంటాడు. ఆయనకు అధికారం ఉంది. వాళ్ళపైన కేసులు పెడతారు. వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. చట్టపరమైన చర్యలు తీసుకోలేనప్పుడు కన్ను, ఏలు మంది అయినప్పుడు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడిద్ది అన్నప్పుడే ఇక ఆ విషం ఇచ్చి చంపటాలు వస్తాయి బయటికి. ఇక దీనికి సిట్ ఏముంది అందులో? తెలిసిపోతండి. ఇక దీనికి సిట్టేసి ఇక బయటపడ్డదాన్ని ఏదో మాఫీ చేయడానికి తప్ప సిట్టు నిజంగానే బయటికి తీయటానికి కాదు. రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి మన తెలంగాణ. పురపోరుకు త్వరలో షెడ్యూల్ అట తుది ఓటర్ల జాబితా ప్రకటించిన ఎస్సీసీ పురుషుల కంటే మహిళల ఓటర్ల అధికం మున్సిపాలిటీలలో పండగ వేళ ఎన్నికల సందడి. పురపాలక సంఘాలకు సంబంధించి ఎన్నికలు 117 పురపాలక సంఘాలు, 7 కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికలకు సంబంధించి తుది ఓటర్ల జాబితా రిలీజ్ అయింది. ఇక రేపో మాపో నాకు తెలిసి రిజర్వేషన్లు కూడా ఖరారైతాయి. ఫెస్టివల్ దాటగానే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ నెల 16 నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి షెడ్యూల్స్ ఉన్నాయి. జిల్లాల పర్యటన, పురపాలక ఎన్నికల ప్రచారానికి. ఆయన ప్రచారానికి పోతానంటే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్టే. దీన్ని బట్టి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీని తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీలకి అవకాశాలు ఉన్నట్టు వార్తలు. రైట్. గ్రామ పంచాయతీల సంక్రాంతి కనుక 277 కోట్ల విడుదల చేసిన ఆర్థిక శాఖ 15వ ఆర్థిక సంఘం నిధులట. సంక్రాంతి పండగ రోజు గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కొత్తగా ఎన్నికైన సర్పంచులు ప్రభుత్వం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ 277 కోట్ల నిధులకు విడుదలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిర్ణయం తీసుకున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది. 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా విడుదలవుతున్నాయి తొందరలోనే. ఇది ఒక వార్త. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై సస్పెన్స్. హేతుబద్ధీకరణ పూర్తయ్యే వరకు ఆగుతారా, లేదంటే ఎన్నికలు జరిపిస్తారా? ప్రస్తుతం నిర్వహిస్తే ఇప్పుడున్న జిల్లాలు, మండలాల ప్రకారం ఎలక్షన్స్. పునర్విభజన తర్వాత పరిపాలన పరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం. సందిగ్ధంలో రాజకీయ పార్టీల నేతలు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూపులు. జిల్లాల పునర్విభజన ఎఫెక్ట్ అట. ఎఫెక్ట్ లేదు, మన లేదు అవుతుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు సస్పెన్షన్, పునర్విభజన కోసం ఉండదు. పునర్విభజన వేరు, అది వేరు. పునర్విభజన కావాలంటే చాలా టైం పట్టింది. పునర్విభజన జిల్లాల హేతుబద్ధీకరణ, జిల్లాల పునర్విభజన కావాలంటే మళ్ళీ జనాభా లెక్కలు కావాలి. జనాభా లెక్కలు వచ్చిన తర్వాతనే చేయాలి. ఇదంతా ఏం ముచ్చట కాదు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకి జిల్లాల పునర్విభజనకు సంబంధం లేదు. ఒకవేళ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక కాన్స్టిట్యున్సీలో ఉన్న 4-5 మండలాలలో ఒక మండలం ఒక జిల్లాలో, ఇంకో మండలం ఇంకో జిల్లాలో ఉంది. అట్లా కాకుండా కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్ని మండలాలను ఒకే జిల్లాలో పెట్టాలి అని చెప్పి పెట్టుకున్నారు. అట్లా పెట్టినప్పుడు ఒక జెడ్పీటీసీ ఇప్పుడు ఇప్పటిదాకా వికారాబాద్ జిల్లాలో ఉందనుకో, అది పోయి రంగారెడ్డి జిల్లాలో ఉంది. లేదా ఇప్పటిదాకా కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఒక మండలం ఉంది సపోజు, అది పోయి ఖమ్మంలో లేదా ఇంకో ములుగు జిల్లాలో కలుస్తుంది. దాంట్లో ఏదో మండలం కలుస్తుంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. ఆ మండలం కలిసిందంటే ఆ మండలం ఉన్న ఎంపీటీసీలు కూడా జిల్లా చేంజ్ అవుతుంది. దాంట్లో తప్ప వాళ్ళకి ఇప్పటికిప్పుడు వచ్చే నిధులు ఏంది, దాంతో జిల్లా పేరు మారితే అయ్యేది ఏంది, పోయేది ఏంది. కాబట్టి అది కాదు.
ఒకవేళ ప్రభుత్వం ఎంపీటీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడానికి ముందుకు పోలేని పరిస్థితి ఉంటే, కాంగ్రెస్ పార్టీ భయం పడితే, కాంగ్రెస్ పార్టీకి ఫలితాలపైన అనుమానం ఉంటే ముందుకు పోదు. దానికోసం ఈ కుట్టు సాకులు ఎత్తుకుంటుంది తప్ప, వాళ్ళు నిర్వహించాలి అనుకుంటే రేపు పురపాలక సంఘం ఎన్నికలలో మంచి రిజల్ట్ వచ్చిందని కాంగ్రెస్ పార్టీకి, ఆ జోష్లో పెట్టేస్తారు. ఇక జిల్లాల పునర్విభజన కానీ, జనాభా లెక్కలు కానీ, ఏదైనా కానీ తర్వాత చూసుకుందాం, ముందు పెట్టేయండి అంటాడు. ఫిబ్రవరి 3rd వీక్లోనే ఎన్నికలు జరుగుతాయి. ఇక లేదు పురపాలక సంఘాల ఎన్నికల్లో ఏమన్నా నెగిటివ్ ఎఫెక్ట్ కొట్టిందంటే ఇక దాన్ని బండ పెడతారు. జిల్లాల పునర్విభజన కావాలి, హేతుబద్ధీకరణ కావాలి, జనాభా లెక్కలు రావాలి. ఈ కుంటి సాకులతో దాన్ని వాయిదా వేస్తారు. ఈ రెండే కారణాలు తప్ప ఇవన్నీ ఉట్టిదే. మొత్తానికి ఆ సస్పెన్స్ ఇప్పుడు ఆ సస్పెన్స్కి ఎంపీటీ జెడ్పీటీసీ ఎన్నికలపైన సస్పెన్స్ అనేది పురపాలక సంఘాల ఎన్నికల రిజల్ట్ వచ్చాక తెలుస్తుంది. సస్పెన్స్ ఉంటుందా పోద్దా. కొత్త సర్పంచులకు శుభవార్త అట. 2500 కోట్ల విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. ఈ నెలాఖరులోపు 1000 కోట్లు జమ. నిధులు వినియోగంపై పిఆర్ మార్గదర్శకాలు. 15th ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి నిధులు దాదాపు 3500 కోట్లు ఉన్నాయి. దాంట్లో ఒక 2500 కోట్లు ఇప్పుడు రిలీజ్ చేస్తారట. రిలీజ్ చేయడానికి ఏర్పాటు జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం నుంచి. అట్లనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక 277 కోట్లు రిలీజ్ చేసింది నిన్న. మొత్తానికి కొత్త సర్పంచులకి తీపి కబురు అన్నట్టు ఇది. వాళ్ళు ఏదైనా పని చేయాలంటే డబ్బులు ఇప్పటిదాకా చాలా ఇబ్బంది అయ్యేది. ట్రాక్టర్లలో డీజిల్ పోయడానికి కూడా గ్రామ పంచాయతీలలో డబ్బులు లేవు. అట్లాంటి పరిస్థితి నుంచి కాస్త ఇస్తే రైట్. కోట్ల విలువైన భూమి 40 రూపాయలకే రిజిస్ట్రేషను. భూభారతి చలాన్ల దందాలో వెలుగు చూస్తున్న అక్రమాలు. ఎడిట్ ఆప్షన్ దుర్వినియోగము. యూట్యూబ్లో వీడియోలు చూసి చలాన్ జనరేట్లు. పూర్తి వివరాలతో ఎన్ఐసి రిపోర్టు. రంగారెడ్డి, యాదాద్రి జిల్లాలోనే భారీగా అవినీతి. కొనసాగుతున్న కమిటీ విచారణ. ఇప్పటికే ఆయా జిల్లాలకు అక్రమ చలాన్ లిస్టు. మీ సేవా కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్ల వారిగా వివరాల సేకరణ. అక్రమార్కులతో తహసీల్దార్లు కొమ్మక్కయ్యారని అనుమానాలు. అధికారుల పాత్ర ఉన్నట్టు తేలితే భూభారతి చట్టం ప్రకారం ఉద్యోగం ఊస్తే అట. అధికార పాత్రలు ఉన్నట్టు తేలితే లేకుండా అసలు అయ్యే ప్రసక్తే లేదు. అధికారుల పాత్ర లేకుండా అయిద్ది అనడానికి లేదు. కొన్నిసార్లు లేకపోవచ్చు కానీ మొత్తానికి అయితే ఉంటుంది. 40 రూపాయలతోనే కోట్ల రూపాయల విలువైన భూమిని రిజిస్ట్రేషన్ చేశారట. ఇది యాదాద్రి భువనగిరి ఈ ఏరియాలని, రంగారెడ్డి జిల్లా అంటే ఎక్కువ రేట్లు ఉన్న కాడ భూములు. ఈ ఎడదండి చౌటప్పల్లో 240 డాక్యుమెంట్లు చేశారట. వాస్తవంగా చెల్లించాల్సింది 1,20,05,673 కోట్ల రూపాయలు చలాన్ గవర్నమెంట్కి చేరాలి. చేరింది ఎంత అంటే 1,90,000. 1,20,00,000 ఎక్కడ, 20 లక్షలు ఎక్కడ అంటే 1 కోటి ఎగ్గొట్టారు, పై 20 లక్షలు జమ చేశారు. ఇట్లా ఈ డాక్యుమెంట్ల వారిగా అడ్డగూడూరట, ఆలేరట, ఆత్మకూరి అమ్ము 13,72,000కి 5 లక్షలే చెల్లించారు. భువనగిరిలో 56 లక్షలు చెల్లించాల్సింది 13 లక్షలే. బీబీనగర్లో 39 లక్షలకు 9 లక్షలే. ఎక్కడ చూసినా లక్షలే. లక్షలు కాజేశారు. తహసీల్దార్లు విఫలమయ్యారట. తహసీల్దార్లు విఫలం కాదు, కొమ్మక్కయ్యారు అని చెప్పుకోవచ్చు. విఫలం కాదు, కొమ్మక్కే. రైట్. ఆంధ్రప్రదేశ్ జనగణన తర్వాతే పునర్విభజన. జిల్లాల మార్పులకు అడ్డంకులు, సాంకేతిక సమస్యలు. ఇప్పుడు జనగణన తర్వాత పునర్విభజన తర్వాత ఎంపీటీ జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో అవుతాయి. ఇందాక మనం దిశ పేపర్లో ఎంపీటీ జెడ్పీటీసీ పైన సస్పెన్సు, హేతుబద్ధీకరణ జిల్లాల పునర్విభజన అయిన తర్వాతే అని చెప్పారు. జిల్లాల పునర్విభజన కావాలంటే జనగణన కావాలి. జనగణన ఇప్పుడు ఎందుకు అయింది? 2027లో అయింది. అంటే అప్పటిదాకా ఎంపీటీ జెడ్పీటీసీ బెటరా? ఇది కాదు వాస్తవంగా. జనగణనకి ఈ పునర్విభజనకి ఎంపీటీ జెడ్పీటీసీ ఎన్నికలకి ఎక్కడ కూడా వీళ్ళు సంబంధం పెట్టుకోరు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పురపాలక సంఘాల ఎన్నికల రిజల్ట్ని బట్టి పెట్టేస్తారు. పెట్టాలా ఆపాలా అనేది చూస్తారు. వాళ్ళు పెట్టొద్దు మనకు నెగిటివ్ ఉందనుకుంటే ఈ కాజు చూపిస్తారు. మేడిగడ్డకు మోక్షం, పునరుద్ధరణకు చర్యలు. కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. పూర్తి స్థాయిలో అధ్యయనం. ఎన్డీఎస్ఏ నివేదికల ఆధారంగా పనులు. మేడిగడ్డకు మోక్షం, పునరుద్ధరణకు రిపేర్లకి చర్యలు తీసుకుంటున్నారు. రిపేర్లు ఎక్కడ కొట్టకపోయింది అంటారు కదా, మొత్తం లేదు కూలిపోయిందనిగా మేడిగడ్డ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఏమంటుండే, జల వివాదాలపైన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి అంటుండు. ఏది దుష్ప్రచారం? మీరు ఇప్పుడు ఇన్ని రోజులు అన్న దుష్ప్రచారమా? మేడిగడ్డ లేదు కూలిపోయింది అంటారు, మళ్ళీ ఇప్పుడు పునరుద్ధరణ అంటుంది. మీది కదా దుష్ప్రచారం, మరి దీన్ని ఎవరు తిప్పికొట్టాలా? లేదు కూలిపోయింది, 1,00,000 కోట్లు నెలలో పోసినట్టు కేసీఆర్ అంటుంది. మళ్ళీ దాన్ని ఇప్పుడు రిపేర్లు చేస్తుంటారు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం. కాబట్టి మీరు మాట్లాడే దాంట్లోనే క్లారిటీ లేదా? రైట్.
విజయక్రాంతి. టీఆర్పీకి కత్తెర గుర్తు వచ్చిందట. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని తీర్మానం మల్లన పెట్టిండు. దానికి కేంద్ర ఎన్నికల సంఘం రిజిస్టర్డ్ పార్టీగా ఒక గుర్తుని కేటాయించింది, కత్తెర గుర్తుని. ఆ కత్తెర గుర్తు వచ్చిన సందర్భంగా నేను టీఆర్పీకి సంబంధించిన కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. కత్తెరతోనే మేము అవినీతి నిర్మూలిస్తాం, కత్తిరిస్తాం, కత్తెరతోనే రాజ్యాధికారాన్ని తీసుకొస్తాం, ఎస్సీ ఎస్టీ బీసీ బహుజనుల రాజ్యం తీసుకొస్తాం అని చెప్పి వాళ్ళు నినాదాలు. మొత్తానికైతే కత్తెర గుర్తు అనేది కేటాయించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ కత్తెర గుర్తుని కేటాయించింది. అధికారిక ఉత్తర్వులు వెలువడంతో పార్టీ వ్యవస్థాపకుడు ఎమ్మెల్సీ తీర్మానం వలన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు కార్యకర్తలు బాణాసంచా కాల్చి స్వీట్ల పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తీర్మానం వలన మాట్లాడుతూ ఇది సామాన్యుడి ఆయుధమని, బడుగు బలహీన వర్గాల రాజ్యాధికార దిశగా ఈ గుర్తుతోనే యుద్ధం చేస్తామని ప్రకటించారు. అవినీతిని కత్తిరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. జనాభా దామాషా ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనార్టీలకు రాజకీయాల్లో న్యాయమైన వాటా కల్పించే ఆత్మగౌరవం, అధికారము, వాటా అనే ఈ 3 సూత్రాలే పునాదిగా పార్టీ ఉంటుందని చెప్పారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని కొత్తగా పెట్టిండు. దీనికి సంబంధించి గుర్తు కేటాయిస్తూ ఒక పేపర్లో రాలి వార్త. ఇది దీంట్లో తప్ప ఆంధ్రజ్యోతిలో లేదు, ఈనాడులో లేదు, సాక్షిలో లేదు, నమస్తే తెలంగాణ లేదు, ఆంధ్రప్రభలో లేదు. ఎక్కడో లోపట ఏమన్నా వేశారు కానీ వార్తే లేదు. అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఒక పార్టీ పెడితే సరే అది అధికారంలోకి వస్తుందా రాదా అనేది ప్రజల మద్దతును బట్టి ఉంటుంది. దానికి కనీసం పత్రికలు, టీవీ ఛానళ్ళు కనీసం మద్దతు లేదు. కనీసం అంటే కనీసం నిన్న కత్తెర గుర్తు కేటాయించారా, కత్తెర గుర్తు పైన వాళ్ళు పెద్ద ఎత్తున సంబరాలు కూడా చేసుకున్నారు. ఎక్కడ ఒక దగ్గర వచ్చినట్లేదు. రైట్, ఇది ఒక వార్త. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.